ప్రైజ్లా అందరికీ నమస్కారం. నేను అనపత్తి నుంచి హైదరాబాద్ వచ్చి 2 నెలలు అయిపోతుంది. డిసెంబర్ 26 మార్నింగ్ 25 నైట్కి వచ్చేసాను. మళ్ళా నా కొడుకుతోనూ పిల్లలతోనూ ఉండి వెళ్ళిపోవడం నాకు చాలా బెంగ, ఏడుపు వచ్చేస్తుంది. పిల్లలతో ఎక్కువ అటాచ్మెంటు. మనవరాలు ఏమో 6 నెలలు వచ్చింది. నేను పాటలు పాడుతుంటే ఒళ్ళుని నిద్రపోతూ ఉంటుంది. ఫస్ట్ బర్త్డేకి చూపిస్తాను మీకు అందరికీ. నా మనవరాలు అధీరా. ఎక్కువ పిల్లలతో ఆడటం నాకు ఇష్టం. ఫస్ట్ మనవడు అయాన్స్ చిన్ని అంటాడు నన్ను. నా కొడుకు యువి నాని అంటాడు. పిల్లలతో ఎంతసేపు ఆడుకున్నా నాకు ఆయన కొట్టేస్తాడు, ఆడుకుని ఈయన కొట్టేస్తాడు. అయినా కానీ కొద్దిసేపే ఏం కావాల్సిన నాని డిమాండింగ్. నా మనోడికైతే ఎంత బెంగ, ఏడుపు వచ్చేస్తుంది. కానీ తప్పదు, అనపర్తి వెళ్ళాలి. మా వారు టీచరు, తెలుసు కదండి. ఇద్దరమే ఉంటాం అనపర్తిలో. బాధగా ఉంది మీతో పంచుకోవాలని. నా ఆశలన్నీ నీపైనే అనే పాట జీవస్వరాల్లో పుస్తకంలో నుంచి పాట. నా ఆశలన్నీ నీపైనే, నేనాశ్రయించి తిని నిన్నే. నా యజమానుడ నీవని, నా యజమానుడ నీవని యేసు నీ కొరకు కనిపెట్టుకుంటిని. యేసు నీ కొరకు కనిపెట్టుకుంటిని. నాము నెరవేర్చుమని నా ఆశలన్నీ నీపైనే, నేనాశ్రయించి తిని నిన్నే. స్థిరముగా అడుగులు వేయుటకు, చకచక పరుగులు తీయుటకు, దేశమునందలి శ్రేష్టమైనవి సాధించుట కొరకు, దేశమునందలి శ్రేష్టమైనవి సాధించుట కొరకు యేసు నీ కొరకు కనిపెట్టుకుంటిని. యేసు నీ కొరకు కనిపెట్టుకుంటిని. కార్యము నెరవేర్చుమని నా ఆశలన్నీ నీపైనే, నేనాశ్రయించి తిని నిన్నే. ఒక పదం మర్చిపోయాను, సారీ అండి.